రెడీ అయ్యావా? నాకంటే స్పీడ్గా ఇది నేను గంట ముందు రెడీ అయ్యి కూర్చున్నా. స్టిల్ నువ్వు ఇంకా అయిపోయింది. సినిమా స్టార్ట్ అయ్యి తెల్లారిపోయింది. సినిమా తర్వాత మనం వెళ్ళే సర్ప్రైజ్ ఏమైపోతుందో అసలు నీకు గుర్తుందా? నేనేం చెప్పాను సర్ప్రైజ్ అని? ఏం గుర్తుంది? ఆహా, హాయ్, హలో, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇలా గెస్ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడైతే ముందు మూవీకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ మూవీ I'll tell you will get to know after the movie. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. We always prove we are Indians. ఎందుకో చెప్పు. సినిమా స్టార్ట్ అయిన పావు గంటలో ఇది అంత 1:15 టైం. సినిమా స్టార్ట్ అవ్వాలి 1:30. ఇప్పటికీ కూడా నీకు అసలు తట్టట్లేదు ఎక్కడికి వెళ్తున్నామని. సరే, ఇంతకీ మూవీ ఎలా అని చెప్పు అని ఫస్ట్. మూవీ పర్లేదు, బాగానే ఉంది. పర్లేదా అంటే స్టోరీ రొటీన్ గానే ఉన్నా వాడిది ప్రెజెంటేషన్ కొంచెం కొత్తగా ఉంది కదా. అండ్ మన డైలాగ్స్ చాలా బాగున్నాయి, సీక్వెన్సెస్ కొన్ని బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఎంగేజింగ్ గానే ఉంది. కొంచెం లెంత్ ఎక్కువ అయినట్టు అనిపించింది కానీ లాస్ట్ లాగ్ కొంచెం ఉంది. బట్ ఫైన్, నాట్ బ్యాడ్, నైస్ మూవీ. అసలు మెయిన్ క్యారెక్టర్ వాడినైతే అసలు అంటే వైవహర్ష బాగుంది కదా. వైవహర్ష క్యారెక్టర్ చాలా బాగుంది. ఈ సినిమాకి హైలైట్ అంటే వాడే. హీరోనే వైవహర్ష. చాలా బాగుంది. రోషన్ క్యారెక్టర్ యాక్టింగ్ చాలా బాగున్నా కానీ హీరో వైవహర్ష. ఇది ఫస్ట్ సినిమా. రోషన్ సెకండ్ మూవీ. వద్దులే, ఇప్పుడు మనం దాని గురించి డీటెయిల్గా వెళ్తే అసలు మూవీ అయితే రోషన్ సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ బబుల్ గమ్ అని వచ్చింది, బట్ చాలా బాగుంది మూవీ అయితే. కొంచెం కూడా ఐడియా రావట్లేదు వెళ్తామని. కొంచెం కూడా చూద్దాం, నువ్వు గెస్ చేయగలుగుతావో లేదో చూద్దాం. అసలు ఏదో ఒక 2 ర్యాండమ్ గెస్సులు చెప్పని. యువర్ థింకింగ్ కాదు, అసలు కాదు, అస్సలు కాదు. చిన్న వాళ్ళ రూమ్కి కాదు, సర్ప్రైజ్ పార్టీ కూడా కాదు, నీకు సర్ప్రైజ్ ఇది. అండ్ ఆల్సో ఆడియన్స్ కూడా, చూసే వాళ్ళకి కూడా డెఫినెట్లీ సర్ప్రైజ్. ఎవరు ఖచ్చితంగా ఇది గెస్ అయితే చేయలేదు. ఓకే, నీకు ఒక క్లూ ఇస్తున్నాను. ఇది బుక్ మై షోలో ఉంటుంది. నేను బుక్ చేసినది. ఇంకో సినిమా కాదులే, యాక్చువల్గా ఇంకో సినిమా చూసేది ఉంది కానీ ఇప్పుడు మనకి ఇది నేను ప్రీ ప్లాన్ చేశాను అండ్ నాకు చేయాలని ఉంది చాలా రోజుల నుంచి. దట్ నీతో కలిసి చేయాలనుంది. సో ఓకే, లెట్స్ సీ. అటు వెళ్ళిపోయిందో డైరెక్ట్గా నువ్వే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్ రికార్డ్ చేస్తాను. It's called Vision Board. So you can plan your 2026 in a shortcut. మైక్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.
నేను చాలా సీరియస్గా సింపుల్గా కట్ చేశాను. పర్సన్ కట్ చేశాను. ఐసురా ఇంతకీ ఎలా అనిపిస్తుంది చెప్పలేదు సర్ప్రైజ్? ఏది నువ్వేం చేసావు? నేనేమని చేశాను? నేను ఎప్పుడు చేయలేదు నాకు ఫస్ట్ టైం. బట్ నేను ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. వర్త్ ఆఫ్ 550 సంథింగ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నీ కలిపి బుక్ మై షోలో 600 అయింది మనకి, విచ్ ఈస్ వర్త్. అండ్ మీరు ఆల్రెడీ చూస్తారు కాబట్టి తెలుస్తుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ ద వీడియో. అండ్ బిఫోర్ దట్ చూపి నేను ఎందుకు ఏం చేసావు నువ్వు? నాది కాదు, నీ చూపి. ఫస్ట్ రోజు నాదే చూపిలేదు, నాది అసలు బాగాలేదు. నేను చాలా వర్స్ట్ ఎట్ దిస్ ఆర్ట్ కాబట్టి. వర్స్ట్ ఏం కాదు, అన్ని దాదాపు క్యాప్షన్సే రాశాడు, అన్ని కోట్సే. ఇంకేం చేస్తావు అంత మించి? ఇదిగో అంటే నీకు బొమ్మలు చూస్తే ఇన్స్పైర్ అవ్వను. బొమ్మలు ఇక్కడ లేవు, నాకు అన్ని బొమ్మలు ఏం లేవు. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. పెద్ద మైనస్ ఏంటంటే నేను చెప్పాను ఆవిడకి, ఇదే ఫస్ట్ క్లాస్ అంట, దట్ ఐ గేవ్ హర్ ఎ సజెషన్ ఆస్కింగ్ ఇంక్లూడ్ మోర్ స్టఫ్ ఫర్ మెన్. ఆవిడ ఆల్మోస్ట్ 30 షీట్స్ ఇస్తే 30లో 25 షీట్స్ ఉమెన్వే ఉన్నాయి. అందులో డిఫరెంట్ ఉమెన్ ఫొటోస్ ఉమెన్వే ఉన్నాయి తప్పితే దేర్ ఆర్ నో మెన్ రిలేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి. పూలు ఉన్నాయి, లేదంటే అది లైక్ గర్లీ స్టఫ్ ఉంది, అది పెట్టలేం కాబట్టి. సో ఐ సెలెక్టెడ్ లైక్ వాట్ మోస్ట్ ఆఫ్ దట్ ఐ కెన్ యూస్. సో దిస్ విజనరీ బోర్డ్ అంటారు, నథింగ్ బట్ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా అలానే. బట్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నీ చూపి అసలు చూడు, స్కల్ప్చర్ లాగా నీట్గా. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. మరి అలానే చేయాలి, చాలా బాగుంది. కట్టింగ్స్ కూడా చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కటి నీట్గా. బిల్డ్ గుడ్ హ్యాబిట్స్ అంటే మనకు లేనివి అవి. సర్లే, నీ గురించేగా. అదే నేను నా గురించే. నైస్, పొద్దున్నే లేస్తూ నాకు మంచి హ్యాబిట్స్, చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి నీకు. See you in the next vlog. Bye. Hope you like this video. Don't forget to subscribe our channel. మైండ్ Bye. అయిపోయి.